మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే మన ఇండియా 1-2తో వెనకంజలోనే ఉంది కదా. అయితే ఇప్పుడు జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా ఓడిపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 300 అబోవ్ లీడ్ సంపాదించారు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. సో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే 1 రన్కే 2 వికెట్స్ కోల్పోయాం మనం. సో మరి ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మాంచెస్టర్ టెస్ట్లో కూడా మన వాళ్ళు ఓడిపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే మరి దీని గురించి చాలామంది కూడా గౌతమ్ గంభీర్ గురించి విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే అరే అంతకుముందు మన టీం చూసుకుంటే చాలా మంచిగా ఉంది, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, సో వీళ్ళు ముగ్గురు కూడా ఉండేవాళ్ళు. మరి ఎప్పుడైతే హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాడో వీళ్ళు ముగ్గురు కూడా బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చారు. సో మరి అది పక్కన పెట్టేద్దాం, సో వాళ్ళు ముగ్గురు అయిపోయింది కదా. అయితే మరి ఇప్పుడు ఉన్న టీం అయినా సరే సరిగ్గా బిల్డ్ చేయాలి కదా. సో ఇప్పుడు చూసుకుంటే కొన్ని మిస్టేక్ చేస్తూ ఉన్నాడు టీంలో. సో వాటిలో చూసుకుంటే అంశుల్ కాంబోజ్ని లోపల తీసుకొచ్చాడు ఇంజురీస్ అని చెప్పేసి మిగతా వాళ్ళకి. మరి అంశుల్ కాంబోజ్ని ఎందుకు తీసుకొచ్చాడు అసలు లోపలికి? సో అంశుల్ కాంబోజ్ని పక్కన పెట్టేసి కుల్దీప్ యాదవ్ అయినా సరే మరి ఆడొచ్చు కదా. సో అదొక మిస్టేక్ చేశాడు. దాని తర్వాత షమీ లాంటి వాళ్ళని, హర్షిత్ రానాని, సో వీళ్ళని ఎందుకు రీప్లేస్ చేయలేదు, వీళ్ళతో ఎందుకు రీప్లేస్ చేయలేదు? అంశుల్ కాంబోజ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అతన్ని ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే మరి ఇక్కడ కొంతమంది స్టేట్మెంట్ ఎత్తుంది ఏంటంటే అంతకుముందు మనకి గ్రేగ్ చాపర్ ఇండియన్ టీంని తెలిసి నాశనం చేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ చూసుకుంటే తెలియకుండా ఇండియన్ టీం నాశనం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో మరి దీని గురించి మొత్తం విన్నారు కదా. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.